మార్నింగ్ 6 కల్లా మేము ప్యారిస్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. నెదర్లాండ్స్‌లో మా తమ్ముడు ఉండే ఇంటి దగ్గర నుండి ప్యారిస్‌కి వెళ్ళడానికి 6½ అవర్స్ ఏమో టైం అయితే పట్టింది. చూడండి, నెదర్లాండ్స్ నుండి వెళ్ళేటప్పుడు అసలు ఎక్కడా చూసినా కూడా మొత్తం తులిప్ ఫీల్డ్సే ఉన్నాయి. చూస్తున్నారు కదా, రెడ్ కలర్ తులిప్స్ అసలు ఎంత బ్యూటిఫుల్‌గా కనబడుతున్నాయో. ప్రీవియస్ వీడియోలో బ్రేక్‌ఫాస్ట్ ఇక కార్‌లోనే తిందామని ప్లాన్ చేసుకున్నామని చెప్పేసి అన్నాను కదా, ఇక కార్‌లోనే బ్రేక్‌ఫాస్ట్ అయితే తినేసాము. ఇంటి దగ్గర నుండి కాఫీ కూడా తీసుకెళ్ళాము. బయట అయితే అసలు ఏం తీసుకునేలాగా లేదు. కాఫీ అయితే 400 రూపీస్ ఏమో ఉంది. మధ్యలో గ్యాస్ స్టేషన్ దగ్గర అయితే ఆగాము. పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకుందామని చూస్తున్నారు కదా, లేస్ ప్యాకెట్ అది వచ్చేసి 425 రూపీస్ ఏమో ఉంది. నార్మల్గా అయితే అది ఇండియాలో 50 to 60 రూపీస్ ఏమో ఉంటుంది. ఇలా గ్యాస్ స్టేషన్లో వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా పర్ పర్సన్ వచ్చేసి 50 రూపీస్, 80 రూపీస్, ఒక్కొక్క దగ్గర అయితే 100 రూపీస్ కూడా పే చేయాలన్నట్టు. అయితే మనం ఇక్కడ ఇండియాలో ఒక స్టేట్ నుండి ఇంకొక స్టేట్కి వెళ్ళినట్టు, ఇక్కడ ఏంటంటే ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి వెళ్ళొచ్చు అన్నట్టు. అంటే అంత నియర్ బై ఉంటాయి అన్నమాట కంట్రీస్ అయితే. ఫస్ట్ మేమైతే నెదర్లాండ్స్లో స్టార్ట్ అయ్యి ఫస్ట్ బెల్జియంలోకి అయితే ఎంటర్ అయ్యాము.